గత కొన్నేళ్లుగా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు మత్స్యకారుల మధ్య ఘర్షణలు కొనసాగుతున్నాయి. దీనికి గల ప్రధాన కారణాలు చేపల దొంగతనం. ప్రకాశం జిల్లాలోని ఆంధ్ర మత్స్యకారులు చెబుతున్న వివరాల ప్రకారం తమిళనాడు మత్స్యకారులు తమ సముద్ర పరిధిని దాటి ఆంధ్రప్రదేశ్ జలాల్లోకి అక్రమంగా చొరబడి వలలను నరికి చేపలను దోచుకుంటున్నారు. ఈ సమస్య కొత్తది కాదు. దాదాపుగా 10 ఏళ్లుగా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ఈ తీర ప్రాంతంలో సుమారుగా 70,000 మంది మత్స్యకారులు జీవనోపాధి పూర్తిగా చేపలపైనే ఆధారపడి ఉంది. కానీ తమిళనాడు మత్స్యకారుల అక్రమ వేట కారణంగా వారి ఆదాయం తీవ్రంగా తగ్గిపోతుంది. అంతేకాక వలలు నరికేయడం, పడవలను దెబ్బతీయడం వంటి సంఘటనలు తరచూ జరుగుతుండటంతో రెండు రాష్ట్రాల మత్స్యకారుల మధ్య గొడవలు చెలరేగుతున్నాయి. కొన్నిసార్లు ఈ ఘటనలు తీవ్ర స్థాయికి చేరి పెద్ద సమస్యగా మారుతున్నాయి. మత్స్యశాఖ అధికారులు మాత్రం ఈ సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని చెబుతున్నారు. సముద్ర సరిహద్దులు కాపాడేందుకు పహారా బృందాలను పెంచడం, ఇరు రాష్ట్రాల మత్స్యకారులతో చర్చలు జరపడం వంటి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అయితే ఆంధ్ర మత్స్యకారులు మాత్రం త్వరగా కఠిన చర్యలు తీసుకోవాలని, తమ జీవనోపాధిని కాపాడాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం ఎప్పుడు లభిస్తుందో చూడాలి. అప్పటి వరకు ఈ రెండు రాష్ట్రాల మత్స్యకారుల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉంటాయనేది స్పష్టంగా కనిపిస్తోంది.